ఎక్స్‌ట్రా సాలరీ కోసం ఎప్పుడైనా దయ్యాలు చూసారా? నా ఫస్ట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ ఇస్తామంటే కొంచెం కకృతి పడి ఎక్స్‌ట్రా సాలరీ వస్తది కదా! అని తీసుకున్నా. బట్ తీసుకున్న 1 వీకే సినిమా కనపడింది. వన్ ఫైన్ డే నేను యాజ్ యూజువల్ పడుకొని ఆఫ్టర్‌నూన్ లేస్తున్నా. ఐస్ మాత్రం ఓపెనే ఉన్నాయి. కాళ్ళు, చేతులు ఆడట్లేదు. మా మమ్మీ ఆ రూమ్ నుండి ఈ రూమ్‌కెళ్ళడం నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అసలు లెగ్స్ మూవ్ అవ్వట్లేదు, హ్యాండ్స్ మూవ్ అవ్వట్లేదు. కట్ చేస్తే కార్నర్‌లో ఏదో షాడో ఉంది. దయ్యంలాగుంది. అది నా దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. గాల్లో ఎగురుతుంది. నా మీద ఇట్లా ఫ్లోట్ అవుతుంది. నాకసలు ఒళ్ళంతా చెమటలు. అరుద్దామంటే అసలు అరుపు రాదు. నువ్వేం చేయలేవు. జస్ట్ బాడీ ఎలా ఉంటదంటే ఇంకా ఏం చేయలేవు. జస్ట్ ఐస్ ఒక్కటి ఓపెన్‌లో ఉంటాయి. ఇట్లా కాదని చెప్పి మా మమ్మీని దిష్టి తీయమన్నా. నెక్స్ట్ డే హాస్పిటల్‌కెళ్ళాం. డాక్టర్ ఇది స్లీప్ పారాలిసిస్ అన్నారు. ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ ఇంకా తక్కువ టైం పడుకోవడం వల్ల ఇలా వస్తుందని చెప్పారు. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి మా మేనేజర్‌కి చెప్పా. ఇలా స్లీప్ పారాలిసిస్ వస్తుంది నాకు. నేను చేయలేనని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు రీప్లేస్‌మెంట్ దొరకలేదు. అలానే 4 మంత్స్ కంటిన్యూ చేశా. అలవాటయిపోయింది. బట్ బావుండేది. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు మాత్రం చాలా గ్రేట్.